నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఏలూరు నగరంలోని పలు చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపిన ఆలయ అర్చకులు ఏలూరు బిషప్ హౌస్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బిషప్తో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ క్రిస్మస్ అనేది సన్మార్గంలో నడిపించే దైవికమైన భావన క్రిస్మస్ వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి క్రిస్మస్ ప్రార్థనలో ప్రజలకు ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పిలుపు శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహణ. ఇంకా వివరాల్లోకి వెళ్తే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి ప్రజలను భయపడుతున్న పరిస్థితుల్లో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. క్రైస్తవ సోదరులందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఎన్వి రమణకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని సిజేఐకు అందజేశారు. ఆలయ అధికారులతో పాటు ఎంపీ కేసినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్లాల్, వాణిమోహన్లు పాల్గొన్నారు. ఎవరు ఎదరగాలి మాకండి
ఏలూరు కథోలిక పీఠంలో పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హాజరయ్యారు. కలెక్టర్ క్రిస్మస్ కేక్ను బిషప్ జయరావుతో కలిసి కట్ చేసి అనంతరం అల్పాహారం స్వీకరించారు. యేసు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్ష వ్యక్తం చేసి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బిషప్ హౌస్ ఆవరణను తిలకించారు. ఈ కార్యక్రమంలో కేథడ్రల్ విచారణ గురువు ఫాదర్ మైకేల్, ఫాదర్ పీటర్, పెనకడమి డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, బిషప్ హౌస్ ప్రొక్యూరేటర్ ఫాదర్ రాజు, ఫాదర్ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. Welcome. Tell me your name. Vivon, nice name. What grade you are in? 5. Great. Please come on in. We're going to cake now. Yeah. Yeah? What did teach you? Then we're going to go, oh yeah. Something like that. Merry Christmas, sister. Sister. What's the sister? Yeah. Oh yeah. Lucky guys, Bishop is cutting the cake. 1 second. I take the spoons. Wow. Merry Christmas. Merry Christmas. I don't. Please come. Maybe you also. Yeah, John, give your right hand here. May God bless you. Happy Christmas. We wish you. Somebody you get or you get first. Who will get? One. God bless you. Yeah, whatever. The Holy Spirit. Amen. As we are celebrating your nativity. Oh, very nice. Okay, you like that? Sir. Mobile touch, madam. Mobile touch is there. Top you could do. Finish. Oh, that's great. Yeah, that's good. Tamil. Yeah, that's also true. They would have done that. They forgot that. Good. Come. The church. A lot of people. I must say, Church. I'll follow you guys. Baby Jesus. I sprinkle and bless it. You go out and children are here with us. Bless them. Station. Or district. Very. Amen. I think you guys. You. Yeah. Very nice. Boys. Yeah. Very nice. Come on. Thanks. God bless. Boys, girls. గోదావరి ప్రజలందరికీ పశ్చిమ గోదావరి ప్రజలందరికీ క్రిస్మస్ దినోత్సవాలు సాదరంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన వర్ష శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హోలీ లార్డ్ బి ఆన్ ఎవ్రీబడి. విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ అ వండర్ఫుల్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. దెందలూరు మండలంలోని వేగవరం, ఎడ్లవారిగూడెం, మసీదుపాడు, చల్లపల్లి గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని తెలిపారు. క్రిస్మస్ అంటే ఒక పండగ కాదని, అది మనిషిని నిరంతరం ఒక సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావనని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగకోటేశ్వరమ్మ కుమార్, వైస్ ఎంపీపీ జితేందర్ కుమార్, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, చర్చి ఫాదర్లు, గ్రామ ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. తమ కొరకే ఏర్పాటు చేసినటువంటి
మేమందరం కూడా ఈరోజు సేవకులుగా ఈరోజు చాలా కేక్ ఉందా చేస్తావా? ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరితో పాటుగా ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను కూడా పాల్గొనటం ఎప్పుడు కూడా నేను నమ్ముతూ ఉంటా. ఆ దేవుడు స్థాపించింది ప్రేమ. ఆ ప్రేమకి మతం లేదు. మనం ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించాలి. ఆ యేసయ్య యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ ఆప్యాయతలు ఆ యేసయ్య యొక్క ఆశీస్సుల వల్లనే. యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం సూచించారు. క్రిస్మస్ సందర్భంగా జేవియర్ నగర్లోని బిషప్ హౌస్లో శనివారం బిషప్ పొలిమేర జయరావును ఈశ్వరి బలరాం దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బిషప్తో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బిషప్ ప్రత్యేక ప్రార్థన చేసి ఈశ్వరి బలరాం దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఈశ్వరి బలరాం దంపతులు శాంతినగర్లోని మన్నా చర్చిను సందర్శించారు. పాస్టర్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వారి వెంట వైకాపా నాయకులు పాము శామ్యుల్, విటాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వచ్చారా? ఒకసారి వచ్చి గ్రీటింగ్స్ నమస్తే అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినప్పటికీ కూడా ఈ ఆరాధన కార్యక్రమాలు మరి స్వయంగా ఆ ప్రభు ఆశీస్సులు ఈరోజు మనకు కలగజేశారని అనుకోవటం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎంతో చక్కగా ఈ యొక్క ప్రభు ఆశీస్సులు మరి చక్కగా మన అందరిపైన ఉండాలని, ఆ యొక్క ప్రభు ఆశీస్సులు మనం అందరం కూడా సుఖశాంతులతో జీవించాలని ఆ ప్రభువుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రజలు శుభ్రం బాగా ఉండాలని ఆశీస్సులు ఇవ్వటమే కాకుండా ఆ ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి నాయకులు కూడా బాగుండాలని, మరి మొన్న 2 రోజుల క్రితం జ్యోతిరాజు గారు ఏలూరు పట్టణంలోను పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మరి సెమీ క్రిస్మస్ వేడుకలు చక్కగా దాంట్లో కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసేందుకు నేను ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి జ్యోతిరావు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ నాన్నగారికి అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందువల్లంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే అందరికీ అవకాశం ఉండదు. మనకి ఆ భగవంతుడు అవకాశం ఇస్తేనే దేనిలో అయినా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనటం జరుగుతుంది అనేది నా నమ్మకం. అయితే మనందరికీ తెలుసు, భారతదేశంలో ఏ మతం వారైనా ఏ పండగ వచ్చినా
ప్రతి ఒక్కరూ కూడా అందుట్లో భాగస్వామి అయ్యి తోడబుట్టిన వారిలాగానే అందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగ వాళ్ళు జరుపుకుంటాం అనేది మన భారతదేశంలో ప్రత్యేకమైన ఆనవాయితీ. ఆ సందర్భంగానే మరి జ్యోతిరావు గారు సెమీ క్రిస్మస్కి కానివ్వండి ఎవరు ఏంటనేది కాదు, మంచి చేసే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనాలి, భాగం పంచుకోవాలి అనే ఉద్దేశంతో వారి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఇప్పుడున్న ఏలూరు నగరంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొనేందుకు మతస్థులు పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరుకున్నారు. ఏలూరు బిషప్ పొలిమేర జయరావుతో పాటుగా పలువురు మత పెద్దలు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అంతేకాకుండా కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ను పురస్కరించుకుని పలు చర్చిలకు చేసిన విద్యుత్ అలంకరణ ఆకట్టుకుంది. కష్టాన్ని తీసి సుఖ జీవనాన్ని ప్రసాదించి అనైక్యతను తీసివేసి ఐక్యతను అందించి అందరూ ఆ దేవునికి చెందిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు సుఖక్షేమాలతో రానున్న సంవత్సరం ఉండాలని కూడా ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా వ్యవసాయదారులు, వలస కూలీలు, పేద బిడ్డలు ఇటువంటి వారికి ఆ యేసు ప్రభు నామంలో విముక్తి కలగాలని, పాడి పంటలతో సస్యశ్యామలముగా వారు జీవించాలని కోరుకుంటున్నాను. మరియు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆ యేసు ప్రభు జన్మ మీ జీవితానికి ధన్యం కావాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రేమతో బిషప్ జయరావు పొలిమేర, ఏలూరు కథోలిక పీఠం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్. క్రిస్మస్ పండుగ, క్రీస్తు జన్మ దినోత్సవం, ఇది అందరికీ పర్వదినం, అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే దినం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే అందరినీ రక్షించటానికి. ఈ శుభవార్తే అందరికీ సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది. యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధనలు, ఆయన జీవించిన జీవిత విధానం, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చింది పేదలకు సువార్తను ప్రకటించటానికి, కుంటివాడిని నడిచేటట్లు చేయటానికి, గ్రుడ్డివాళ్ళకి చూపునివ్వటానికి, చెరసాల ఉన్న వాళ్ళని విడుదల చేయటానికి నేను వచ్చానని చెప్పారు. అదే చేశారు. మనం కూడా మన తోటి వారిని ప్రేమించి తోటి వారికి సహాయం చేసినట్లయితే అదే నిజమైన క్రిస్మస్ పర్వదినం, మనందరికీ ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేసేటటువంటి సంఘటన. కాబట్టి అందరికీ ప్రభు యేసుక్రీస్తు జన్మించిన జన్మదిన శుభాకాంక్షలు, మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు మనందరినీ కూడా దీవించి ఆనందంతో సంతోషంతో జీవించేటట్లు చేయాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యింది. ఈ నెల 26వ తేదీ ఉదయం 7:52 బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి సూచికగా శనివారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కొంపెల్ల తాయారు, అర్చకులు కిళాంబి మారుతులు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు స్వామివారి సప్తాహ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కావున భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కురాళ్ల రమాదేవి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, మోదుగ పుల్లారావు, కొండ్రోతు వెంకటేశ్వరరావు, తన్నీరు శైలజాబుజ్జి, కిలారపు శ్రీనివాసరావు, శెట్టి కళావతి, తిప్పాని మణి తదితరులు పాల్గొన్నారు.
చాలా 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 పర్వదినం. ఎందుకంటే ఆర్ఆర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ సమేత ఆండాళ్ళ తల్లి ఆళ్వారాధుల సమేత శ్రీ శ్రీనివాసుని యొక్క త్రిసప్త బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి గాను ముందుగా రథోత్సవం ప్రారంభం అవుతుంది. ఈ రోజునే ఈ క్షణంలోనే చాలా రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 26 నుంచి జనవరి 17వ తారీఖు వరకు జరిగేటువంటి వార్షిక త్రిసప్తాహ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి సూచికగా ముందుగా మనకి రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యొక్క అనుచారంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచార ప్రకారం స్వామివారికి ముందు రోజున ఈరోజు శనివారం విశేషమైనటువంటి రోజు స్వామివారికి రథోత్సవాన్ని చక్కగా జరిపించబడి రేపటి నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చతుస్థానార్చనాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుపుకుంటూ నిత్య కళ్యాణ మహోత్సవాలు నిత్య హోమాది కార్యక్రమాలు అలాగే 7 విశేష హోమాలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో జరిపించబడి అలాగే లక్ష తులసి పూజా కార్యక్రమాలు మరి విశేష చందనాలంకారాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరపబడతాయి. సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని సినీ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కోరారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు మంచి ఆలోచన అయినప్పటికీ అతి తక్కువగా ధరలు నిర్దేశించడం సరికాదని అన్నారు. ఈ ధరలతో సి సెంటర్లలో థియేటర్లు నడపడం సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారని అన్నారు. కావున ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని అంబికా కృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్లో థియేటర్లకి గవర్నమెంట్కి మధ్యలో చిన్న తగు నడుస్తుంది. టికెట్ల విషయంలో గవర్నమెంట్ ఇదే రేట్లకు అమ్మాలి అని చెప్పి నిర్దేశించడం ఒక విధమైతే, అలాగే థియేటర్లకి ఫైర్ లైసెన్సులు కానీ లేకపోతే బీఫార్మ్ లైసెన్సులు కానీ లేవనేది అటువంటి వాళ్ళని మేము మూసేస్తున్నాం అనేది కూడా గవర్నమెంట్ తాలూకా ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుమారుగా 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. కారణం ఏంటంటే ఏలూరు, భీమవరం, విజయవాడ లాంటి దగ్గర రేట్లు పర్వాలేదు, కానీ మరి సి సెంటర్స్లోకి వచ్చేటట్టుగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు రేట్లతోటి నడపడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదండి. అది చాలా కష్టమైనటువంటి విషయం. అది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేర్ని నాని గారిని నేను ఒకటే కోరుతున్నాను, మినిస్టర్ గారిని, ఖచ్చితంగా ఆ విషయంలో మీరు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేట్లు తగ్గించడం అనేది గవర్నమెంట్ తాలూకు ఆర్గ్యుమెంట్ కొంత కరెక్ట్ అయినా కూడా మరి టూ మచ్గా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు అనే రేట్లు పెట్టినందువల్ల చివరికి జీతాలు రావు కదా, ఆల్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమైపోతున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయించి మినిస్టర్ గారు ఈ విషయంలో కొద్దిగా ఆలోచించి సి సెంటర్స్లో ఖచ్చితంగా వాళ్ళకి రేట్లు పెంచాల్సిన అవసరం ఉందనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క థియేటర్స్లో బీఫార్మ్ లైసెన్స్లు ఏదైతే ఉన్నాయో అవి ఎవరికైతే లేవో వాళ్ళు ఆల్రెడీ అప్లై చేస్తున్న వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు ఇచ్చి దాని తాలూకా ఫైల్ మూవ్మెంట్ చేసుకునే విధానానికి అవకాశం ఇస్తే బాగుంటుంది తప్ప అప్లై చేసుకున్నా కూడా థియేటర్లని మూసివేయడం కూడా కరెక్ట్ కాదు, మూసివేయమంటం కూడా కరెక్ట్ కాదు. ఆ విషయంలో కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రా షోలు అనేటప్పటికల్లా చాలామంది ఎక్స్ట్రా షోలు వేయటం కూడా తగ్గించారు. మొట్టమొదటిలో కొద్దిగా ఊపిగా వేశారు, కానీ ఇప్పుడు అందరూ కూడా గవర్నమెంట్కి భయపడిపోయి అందరూ కూడా ఎక్స్ట్రా షోలు వేయడం మానేశారు. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఎటు తిరిగి రేట్ల దగ్గరికి వచ్చేటప్పటికలానే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు సి క్లాస్ సెంటర్లో వేస్తే అది కేవలం కరెంటు ఖర్చులకు కూడా రావండి, జీతాలకి రావండి, చివరికి ఆలు మెయింటైన్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమాత్రం వర్కౌట్ కాదనే భయంతో ఆలోచనతో వాళ్ళు మూసేశారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ వారు మరొకసారి పునరాలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి పేర్ని నాని గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆ సి క్లాస్ సెంటర్స్లో వాటి రేట్లని ఈ రకంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఏలూరు శాంతినగర్లోని బీజేపీ కార్యాలయంలో
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు వెస్ట్ మండలం అధ్యక్షులు నడపన దానభాస్కర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వాజ్పేయి ఆద్యులని కొనియాడారు. ప్రతి రాజకీయ నాయకుడు వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు బాడిత నారాయణరావు, మేకల శ్రీ కృష్ణదేవరాయలు, తాళాబత్తుల నాగేశ్వరరావు, ఇటాల కృష్ణారావు, ఒలవల సాయి, గండికోట రాణి, కస్తూరి అనురాధ, ఎబ్బా వెంకట్రావు, నాగుర్వలి తదితరులు పాల్గొన్నారు. జై వాజ్పేయి, జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ ఏలూరు ఆధ్వర్యంలోని మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ గారి జయంతి వేడుకలు స్థానిక శాంతినగర్లో నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్నతమైన రాజకీయ నాయకునిగా, కాంగ్రెసేతర ప్రధానిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన మహోన్నత వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయం, దార్శనికత, దేశం కోసమే అనుక్షణం ఆరాటపడిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా అవనివ్వండి. ఆయన మొత్తం ప్రపంచానికే ఒక విలువలతో కూడిన రాజకీయం నేర్పిన మహోన్నత వ్యక్తి. రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఏ రకంగా రాజకీయాలు నడిపారో అదే రకమైన విలువల్ని ప్రతి పార్టీలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆయనకి మనం అర్పించే గొప్ప గౌరవంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క వాజ్పేయి గారే. ఎంతో విలువలతో కూడిన రాజకీయం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో ఒక్క ఓటు తేడాతో ఆయన ఓడిపోతున్నారని తెలిసి కూడా ఆయన ఎటువంటి ఎంపీని కానీ కొనకుండా ఎంతో నిజాయితీ గల రాజకీయం చేయడం జరిగింది. అందుకు అలాంటి గొప్ప వ్యక్తికి మేము ఎంతో కూడా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ పేరుతో యువకులు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు 1 టౌన్ సిఐ ఆదిప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న టోర్నమెంట్ లోగోను ఎస్ఐ రామకృష్ణతో కలిసి సిఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ స్నేహాంజలి క్రికెట్ పోటీలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈసారి అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జనవరి 1వ తేదీ నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ పండుగల సీజన్లో యువకులంతా కోడిపందాలు, పేకాటలకు దూరంగా ఉండి ఆహ్లాదకరమైన ఆటల పోటీల్లో పాల్గొనాలని సిఐ తెలిపారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రానున్న క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కూడా క్రికెట్ ఫీవర్ ప్రారంభమైనట్టుగా అనిపిస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ముఖ్య కేంద్రమైనటువంటి ఏలూరు పట్టణంలో ప్రతి ఏటా జరిగే విధంగానే అనేక క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడానికి ప్రారంభకులు సన్నాహాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన సందర్భంగా వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి ఏడాది పెట్టిస్తున్నటువంటి స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది అల్లూరు సీతారామరాజు స్టేడియంలో ఏలూరులో మరి ఈ నెల 28వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా నిర్వాహకులు మరి తెలియజేయడం జరిగింది.
మరి సీజన్ అన్నింటికి సీజన్ ఇదే కాబట్టి దయచేసి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళంతా కూడా కోడి పందాలు ప్యాకెట్ లాంటి జూదాలకి దూరంగా ఉంటూ ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ కానీ వాలీబాల్ టోర్నమెంట్లు కానీ మిగతా ఏదైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో అందరూ కూడా నిమగ్నమై ఉండే పండగని అలాగే క్రిస్మస్ని అలాగే న్యూ ఇయర్ని అలాగే సంక్రాంతి అన్ని పండుగల్ని కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పోటీతత్వంతో అందరూ కూడా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఉందో దాని అందరూ కూడా యువత అంతా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసి అందరూ కూడా టోర్నమెంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరుకి చెందిన అభినయ నృత్యభారతి సాంస్కృతిక సంస్థ 26వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా వైఎంహెచ్ఏ హాల్లో భువనేశ్వర్కి చెందిన సమీరా కుమార్ పాణిగ్రహి, రోజీ స్వెయిన్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం, ఆకివీడికి చెందిన సిహెచ్ మౌనిక, నర్సాపురానికి చెందిన బి రాధాదేవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, కాకినాడకి చెందిన బి సౌమ్య మల్లికార్జున్ ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఈ నృత్యాలు ప్రదర్శించిన కళాకారులకు శివ్ గోపాల్ లునాని, బ్రిజ్ గోపాల్ లునాని స్మారక నృత్య కౌముది అవార్డులు ప్రదానం చేశారు. నృత్య రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా పలువురు నృత్య గురువులకు నృత్య తపస్వి అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో నృత్య గురువులు పసుమర్తి శ్రీనివాసులు, ఎస్కే ఖలీల్, పి లలిత్ కుమార్ గుప్తా, వి అనంతలక్ష్మీదేవి, జి శైలజ, తాడూరి రేణుక, పసుమర్తి శ్రీవల్లి, ఆర్ ఉమారాణి, నీలి సర్వాణి, వి రంగమణి ఉన్నారు. ఈ కార్యక్రమాలను అభినయ నృత్యభారతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డి హేమసుందర్ పర్యవేక్షించగా మాజీ ఎమ్మెల్యే అంబికర్ కృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరిగెడుతున్నటువంటి ఈ సమాజంలో గ్రూపులు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు ఇలాంటివన్నీ వచ్చినటువంటి ఈ సమాజంలో ఇంత స్పీడ్ యుగంలో కూడా మన సాంప్రదాయ నృత్యానికి పట్టు చీర కట్టినట్టుగా తల్లులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరికీ మా కూతుళ్ళు కాబట్టి మా అబ్బాయిలు డ్యాన్స్ నేర్చుకోవాలి, నాట్యం నేర్చుకోవాలి, సాంప్రదాయ నాట్యాన్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస పిల్లల్లో రేకెత్తించి వాళ్ళు నేర్చుకున్నారే. ఆ తల్లులందరూ కూడా చాలా 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 తల్లిదండ్రులందరూ కూడా నేను ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా కూడా తీర్చలేము. అటువంటి ఒక సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి మీరందరూ కూడా నిజంగా తెలుగు కళామండలి ముద్దు బిడ్డని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా నేను ఆశిస్తున్నాను. చాలా కష్టం, ఎందుకంటే సంగీతం కర్ణాటక సంగీతం అయినా, భరతనాట్యమైనా, కూచిపూడి అయినా మనకు తెలిసిన నాట్యాలు సరే మణిపురి గింపురి చాలా ఉన్నాయి, వేరే విషయం. మనకు తెలిసినటువంటి ఈ నృత్యాలు ఆ యొక్క డ్రెస్ కోడ్ చేయడం ఎంత కష్టం. ఆ కళ చిన్నపిల్లలు ఆ స్టెప్స్ అన్ని ఆ ఎథిక్స్ విధానికి సరిగ్గా దాని అభినయించడం అన్నది చాలా శోచనీయం. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా లైన్లో డిస్ట్రిక్ట్ 3 months వచ్చి జీవోడైలో భాగస్వామ్యంలో నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా హేమసుందర్ గారికి నా జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తూ రేపు మా క్యాబినెట్ మెంబర్స్ అంతా నేను చెప్పడం జరిగింది. కొంతమంది ఇంత మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి మీరంతా భాగస్వాములై రేపు వచ్చి కొంత వారికి పారితోషికం ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా హేమసుందర్ గారు, ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు చెప్పినట్టుగా అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా ఎన్నో రకాల ఇతిబాధలు ఉంటాయి. ఒక నాట్య కళాకారిణిగా నృత్య గురువుగా నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు 26 సంవత్సరాలుగా ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే నిజంగా వారికి మీ కర్తాభ్యోత్సవాల ముందుగా శుభాభినందనలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు నగరంలోని పలు చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి
ప్రత్యేక పూజలు జరిపిన ఆలయ అర్చకులు. ఏలూరు బిషప్ హౌస్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బిషప్తో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్. క్రిస్మస్ అనేది సన్మార్గంలో నడిపించే దైవికమైన భావన. క్రిస్మస్ వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి. క్రిస్మస్ ప్రార్థనలో ప్రజలకు ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పిలుపు. శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహణ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.